నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఎన్ఆర్ఐల కోసం భారత్ సెంట్రల్ బ్యాంక్ కొత్త ఇన్వెస్ట్మెంట్ నిబంధనలు రూపొందించింది. ఇందులోకి కీలక అంశాలను తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. మీరు ఇప్పుడు రూపాయి ఖాతాను ఉపయోగించి భారతీయ షేర్లు మరియు ఇతర అర్హత గల ఆస్తులలో పెట్టుబడి పెట్టొచ్చు. అమ్మకం ద్వారా వచ్చిన రాబడిని స్వీకరించవచ్చు. అలాగే నిధులను తిరిగి పెట్టుబడి పెట్టొచ్చు. పన్నులు చెల్లించిన తర్వాత డబ్బును తిరిగి విదేశాలకు బదిలీ చేయొచ్చు. తక్కువ డాక్యుమెంట్స్ మరియు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమస్యలు తక్కువ. పెట్టుబడులను విక్రయించి వర్తించే పన్నులు చెల్లించిన తర్వాత డబ్బును సులభంగా తరలించవచ్చు. డబ్బును పునఃపెట్టుబడి కోసం నిర్దిష్ట ఖాతాలో ఉంచుకోవచ్చు లేదా విదేశాలకు తరలించవచ్చు. అధిక ద్రవ్యత మరియు సౌలభ్యం. లిస్టెడ్ కంపెనీలో వ్యక్తిగత పరిమితి 5% నుండి 10% పెరిగింది. మొత్తం విదేశీ వ్యక్తిగత పరిమితి 10% నుంచి 24% పెరిగింది. నాణ్యమైన భారతీయ కంపెనీలలో పెద్ద స్థానాలు నిర్మించుకునే సామర్థ్యం పెరిగింది. సరళీకృత నిధుల ప్రవాహ విధానం అర్హత కలిగిన భారతీయ ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడాన్ని సులభతరం చేస్తోంది. మరింత సమర్థవంతమైన పోర్ట్ఫోలియో నిర్వహణకు సహకారం అందిస్తుంది. యుఏఈ నుంచి భారతదేశానికి డబ్బును మరింత సమర్థవంతంగా తరలించవచ్చు. భారతీయ ఈక్విటీలలో మరింత సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. లాభాలను మరింత స్పష్టతతో స్వదేశానికి తిరిగి తరలించవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు డిపాజిట్లకు మించి పెట్టుబడులను విస్తరించవచ్చు. భారతదేశ వృద్ధి ప్రస్థానాన్ని మరింత మెరుగ్గా తెలుసుకునే అవకాశం కలుగుతోంది. కొన్ని ఎఫ్సిఎన్ఆర్వి డిపాజిట్లపై అయ్యే హెడ్డింగ్ ఖర్చులను ప్రభుత్వం తాత్కాలికంగా భరిస్తోంది. ప్రయోజనం విదేశీ కరెన్సీ డిపాజిట్లపై అధిక రాబడి పొందే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల నుంచి అధిక క్యాపిటల్ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుగా కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ ఈక్విటీ పెట్టుబడిదారులతో పాటు అధిక నికర విలువ కలిగిన ప్రవాస భారతీయులు, అదనపు పొదుపులు కలిగిన యుఏఈ మరియు జీసీసీ ఆధారిత నిపుణుల మరియు దీర్ఘకాలిక సంపద సృష్టిని కోరుకునే యువ ప్రవాస పెట్టుబడిదారులు అధికంగా ప్రయోజనం పొందొచ్చు. ఆర్బీఐ సంస్కరణలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడాన్ని సరళంగా, వేగంగా మరియు మరింత సౌకర్యవంతంగా చేస్తాయని భావిస్తున్నారు. ఎన్ఆర్ఐల విషయానికి వస్తే ఈ మార్పులు నిర్వహణాపరమైన అడ్డంకులు తగ్గిస్తాయని, పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచుతాయని వక్తలు తెలిపారు. భారతదేశం నుంచి డబ్బును తరలించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. వివిధ రకాల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ డ్రగ్స్ మరియు అక్రమ డ్రగ్స్ తయారీ, ప్యాకేజింగ్లో ఉపయోగించే పరికరాలను కలిగి ఉన్న 8 వేర్వేరు కేసుల్లో 14 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలను ఎదుర్కోవడానికి మరియు స్మగ్లర్లు, డీలర్లకు చెక్ పెట్టేందుకు క్రిమినల్ సెక్యూరిటీ సెక్టర్ చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆపరేషన్ ఫలితంగా 1.425 కిలోగ్రాముల షాబు, 1.015 కిలోగ్రాముల హషీబ్, 365 గ్రాముల గంజాయి మరియు 3 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు సింథటిక్ రసాయన మాదక ద్రవ్యాలతో తడిపిన 4 A4 సైజ్ షీట్లు, నియంత్రిత పదార్థమైన లైరికాకు చెందిన 80 క్యాప్సూల్స్, 3 సైకోట్రోపిక్ పిల్స్ తయారీకి సంబంధించిన వివిధ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రత బలోపేతం కోసం ఒమన్ కట్టుబడిందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ స్పష్టం చేశారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీలో టెలిఫోన్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా మంచి పొరుగు సంబంధాలు కొనసాగించాలని, ప్రాంత ప్రజలను ఏకం చేసే చారిత్రక, సాంస్కృతిక బంధాల ఆధారంగా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఉమ్మడిగా నిబద్ధతతో కృషి చేయాలని నిర్ణయించారు. ఇటీవల కుదిరిన యుఎస్, ఇరాన్ అవగాహనల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన మరియు స్వేచ్ఛాయుతమైన సముద్రయానానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టానికి తమ దేశాలు కట్టుబడి ఉంటాయని ఇద్దరు మంత్రులు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ భద్రతా స్థిరత్వాన్ని కాపాడుతూ నిర్మాణాత్మక, రాజకీయ, దౌత్య మార్గానికి అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు రాబోయే కాలంలో అన్ని పక్షాలు తీవ్రమైన, నిరంతర ప్రయత్నాలు చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు మరియు బైక్ రైడర్ల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా టామ్కామ్ పేర్కొంది. టామ్కామ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి నెలకు ఏఈడి 2,500 నుంచి ఏఈడి 4,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు 64,850 నుంచి
1,03,770 వరకు ఉంటుంది. అలాగే బైక్ రైడర్ ఉద్యోగానికి నెలకు ఏఈడి 2,500 వరకు సంపాదించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ 2 ఉద్యోగాలు 100% కమిషన్ ఆధారితంగా ఉంటాయని టామ్కామ్ స్పష్టం చేసింది. ఉద్యోగుల ఆదాయం, వారి వ్యక్తిగత పనితీరు, పూర్తి చేసిన ట్రిప్పుల సంఖ్య, అలాగే సాధించిన రెవెన్యూ స్లాబ్పై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు 23 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు ప్రాథమిక స్థాయి ఆంగ్ల భాష మాట్లాడే చదివే నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని టామ్కామ్ సూచించింది. మరిన్ని వివరాల కోసం టామ్కామ్ అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన స్థలమైన కాబా మొహరం నెల మొదటి రోజైన మంగళవారం నాడు కొత్త కిస్వాతో అలంకరించారు. పాత కిస్వాను తొలగించి కొత్తదాన్ని అమర్చే ఈ వార్షిక సంప్రదాయ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. హజ్ మరియు ఉమ్రా వ్యవహారాల మంత్రి తౌఫిక్ అల్ రబియా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 150 మంది సౌదీ తయారీదారులు మరియు కళాకారులు తమ నైపుణ్యాలను ఉపయోగించి 11 నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. వారు 47 భాగాలతో కూడిన విలాసవంతమైన నల్లని పట్టు వస్త్రాన్ని తయారు చేసి దీనిపై 24 క్యారెట్ల బంగారు పూత పూసిన వెండి దారంతో 30 ఖురాన్ వచనాలను అద్భుతంగా అల్లారు. ఈ కిస్వా బరువు 1,410 కిలోగ్రాములు. పవిత్ర కాబా లోపల దాని గోడలు తులుత్ కాలిగ్రఫీలో ఖురాన్ వచనాలు మరియు ప్రార్థనలతో ఎంబ్రాయిడరీ చేయబడిన ఆకుపచ్చ వస్త్రంతో కప్పబడింది. ఇది ఆధ్యాత్మిక భక్తి మరియు అసాధారణమైన హస్తకళ రెండింటినీ ప్రతిబింబించే వాతావరణాన్ని సృష్టిస్తోంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జూన్ 19న జరగనున్న అమెరికా మరియు ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం సంతకాల కార్యక్రమంలో ఖతార్ ప్రాతినిధ్యం వహించనుందని ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మహ్మద్ అల్ అన్సారీ వెల్లడించారు. పాకిస్తాన్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఖతార్ మద్దతిచ్చిందని డాక్టర్ అల్ అన్సారీ గుర్తు చేశారు. హార్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయానాన్ని పునరుద్ధరించడం, కాల్పుల విరమణను కొనసాగించడం మరియు అమెరికా ఇరాన్ మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లడం వంటి ప్రయత్నాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అణ్వాయుధాల అంశంతో పాటు ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.